ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాడు అనమాట. అంతేలేని సంతోషాలు మనసు. ఒక్కొక్కసారి ఏమైంది తెలుసా, టేక్ ఆఫ్ చేసుకున్నప్పుడు మిస్ ల్యాండింగ్ అయింది అనుకో. మిస్ ల్యాండింగ్ అయిందిరా. బోల్ట్ పడుతుంది బాయ్. సో ఇప్పుడైతే కార్డు ఇస్తారు, ఆ కార్డు పట్టుకొని ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కొచ్చు దిగొచ్చు. అవునా? ఇయ్యాల మస్తు పాష్ అంటున్నా. నువ్వే అన్నావు పర్వాలేదు మాస్ అంటున్నా. అంత పంచాయతీ లగేజ్ చెకింగ్. చెండువే మల్లె పూ చెండువే. కాలం నేను మరచి జ్ఞాపకాలు జారిపోయిందా లోకం గోకులల్లా మాట. Just flying, 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 flying. తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రభా ఆఫీషియల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. అది మాకు కాదు, శ్రీప్రభకి. సో మేము రెగ్యులర్ గా ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తుంటాం, బట్ శ్రీప్రభ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాడు అనమాట. అంతేలేని సంతోషాలు మనసు. చూసారా దగ్గర ఎప్పుడైనా? దగ్గర ముట్టుకొని చూలే, ఇట్లా దూరం నుంచి అప్పుడు మా శంషాబాద్ కాబట్టి అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఆటోలో వచ్చేట్టు మోటార్ సైకిల్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి. అప్పుడు చూసి హాయ్ హాయ్ అని చెప్తుంది. సో ఫస్ట్ టైం ముంబై వెళ్తున్నాం అనమాట. కావాలనే ఫ్లైట్ లో తీసుకెళ్తున్నాం విన్ని, ఎందుకంటే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడో వెళ్ళొచ్చారు కానీ ఫ్లైట్ లోనే ఫస్ట్ టైం బ్రో. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. సో ఈ వీడియో మాత్రం చాలా క్రేజీగా ఉండబోతుంది. సో లాస్ట్ వరకు చూడండి. ఇంకేమంటావు బాయ్? టెన్షన్ ఉందా ఫ్లైట్ ఎక్కుతున్నా? ఇట్లా స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు దిగేటప్పుడు నా మస్తు భయం అవుతుందా, గట్టి పడ్డట్టు ఉంటుంది తెలుసా. ఒక్కొక్కసారి ఏమైంది తెలుసా, టేక్ ఆఫ్ చేసుకున్నప్పుడు మిస్ ల్యాండింగ్ అయింది అనుకో. మిస్ ల్యాండింగ్ అయిందిరా. బోల్ట్ పడుతుంది బాయ్. సో దీనికి చాలా ప్రాసెస్ ఉంటది బాయ్, బస్ ఎక్కినట్టు కాదు. కనీసం ఆ లోపల ప్రాసెస్ ఎంతో కూడా నాకు తెలియదు. ఈ బోర్డింగ్ పాస్ అంటారు, బోర్డింగ్ చేయించుకోవాలి, బోర్డింగ్ పాస్ చేయించుకోవాలి, దాని తర్వాత లగేజ్ చెకింగ్ చేయించుకోవాలి, దాని తర్వాత అప్పుడు ఫ్లైట్ ఎక్కాలి బాయ్. లగేజ్ ఇస్తారు మళ్ళీ ఫ్లైట్ లో వచ్చేస్తుంది బాయ్ ఆటోమేటిక్ గా. సో ఇప్పుడైతే కార్డు ఇస్తారు, ఆ కార్డు పట్టుకొని ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కొచ్చు దిగొచ్చు. అవునా? ఇయ్యాల టైం పాస్ చేస్తుంది. టైం అవుతుంది అడ్రా బాబు, మార్నింగ్ 5 అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం 5:40 అవుతుంది, పడుకోలేదు. పాపం సాయి నిద్రపోయింది, మా నిద్రపోయింది ఏంద్రా ఆడపిల్ల వాడేమన్నా నిద్ర పోయిందంటే నిద్రలోకి లేచిన నిద్ర పోయిందా? నిద్ర చెడిపోయిందా ఆంధ్ర లాంగ్వేజ్ బ్రో. మేము ఆంధ్రానే బ్రో, మాకు కూడా తెలుసు ఆంధ్ర లాంగ్వేజ్. మేము వైజాగ్, కడప, కర్నూలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాం. 2 రాష్ట్రాలు తెలుసా? వద్దులేరా. సో ఎనీవే గైస్, అండ్ ఫస్ట్ టైం విత్ ఎక్స్పీరియన్స్ అండ్ విత్ థ్రిల్లింగ్నెస్ అండ్ ఈ ప్రాసెస్ వెళ్తున్నాం ట్రిప్ కి. సో ఎలా ఉంటుందేమో చూద్దాం. చలో, సో లెట్స్ వాచ్ ఇట్. మస్తు పాష్ అంటున్నా. నువ్వే అన్నావు పర్వాలేదు మాస్ అంటున్నా. బాధేస్తుంది, వదిలేసి వెళ్తున్నా ఫస్ట్ టైం ట్రిప్ కి. నేను వదిలేసి ట్రిప్కి వెళ్ళినారా నేను? కారు అనుకుంటున్నాడే మీకన్నా ముందు మొబైల్ ఉంటా. అందుకే కారు ఏమన్నా కారు తీసుకొచ్చేయమంటారు సాయాన్ని. రే వచ్చేసారా మీరు ఇక కొడతావో రే జోగా సీరియస్ అంటారు. నేను
బట్ మీరు వెళ్తుంటే నాకు ఏదో ఒక చిన్న ఒక మైనస్. ఏంద్రా ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇక్కడ ఎంతసేపు పార్కింగ్ చేస్తే అంత బిల్లు పడుతుంది. చెప్పడానికి రమ్మని ముంబైకి సౌన్యమాని రే వస్తారా చెప్తే నేను పోయి వండుకొని లేచినాక ఎప్పుడు లేస్తావు నువ్వు ఒక 2 అన్న నిద్ర ఉండొద్దు అన్న నడుకొని ఒక్కనే ఉన్నా ఓడి పట్టుకుంటా మా డ్రైవర్ని స్కై పట్టుకొచ్చి నాకు నమ్మకం లేవు స్కై గా నువ్వు సౌండ్ పట్ల వచ్చేసేయండి ఆ డ్రైవింగ్ చేస్తాడు రా స్కై గారు రెడీ ఉంటాడు, స్కై గారు వచ్చేస్తాడు. ఒకసారి గుర్తు చేసిండు సీరియస్ వస్తున్నా లేదు చెప్పురా బాయ్. ఫస్ట్ మనం చెక్ ఇన్ చేయాలి. సో ఇక్కడ మనం చెకింగ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం కదా తెలియదు. ఎగ్జైట్ అవుతుంది బాగా. ఎస్ ఇక్కడ ఏం చేస్తారు లేదు. బేసిక్గా దగ్గర ఆధార్ కార్డ్ లేదు, ఓన్లీ కాపీ ఫోన్లో పీడిఎఫ్ ఉంది అంతే. బ్రో నాకు చాలా లోపల భయం వేస్తుంది అండ్ ఎగ్జైట్ కూడా ఉంది. ఏదో అవుతుంది, చిన్నపిల్లలు అయిపోయింది సరదాగా. ఏ ఎయిర్పోర్ట్లోకి వచ్చినాను రిచ్ ఇప్పుడు నేను తెలుసా మీకు. ఏ బ్రో బయట ఎక్కుతున్నా బ్రో, నువ్వైతే ఎక్కినావు ఓకే బ్రో. అది ఆ మూకు ఎక్కడం కాదు బ్రో, రేలు ఒకసారి ఎక్కడం అది ఇంపార్టెంట్. ఓకే అది మనకు ఒక గోల్లా ఫీల్ అవ్వాలి, ఒక అచీవ్మెంట్లా ఫీల్ అవ్వాలి. చిన్న ఉన్నప్పుడు మాది ఇదే శంషాబాద్లో ఉండి హాయ్ చెప్పిన ఏ డాగ్ ఎందుకు ర్యాబ్ మన చిన్నోడా మళ్ళీ దొరకవని క్షణం క్షణం. ఇక్కడ హోరో ఇంగ్లీష్లో మాట్లాడతారు కదా అమ్మాయిలు ఉంటారు వాళ్ళు. బ్రో దట్ ఈస్ ఎయిర్ హోస్టెస్. ఎస్ బ్రో లోపల సినిమాలో చూసిన బ్రో, ఫస్ట్ టైం చూస్తే ఎందుకు బ్రో లేస్తూ రిషి బ్రోతున్నది కూడా ఫస్ట్ ట్రిప్ ఇన్ ఫ్లైట్. రాసి పెట్టుందిరా నాకు నీతో ఎక్కాలని. కరెక్టే. నెక్స్ట్ పబ్లిక్ ఆదరిస్తే ఇద్దరు కలిసి ట్రిప్లు వేద్దాం, కంట్రీస్ వరల్డ్ టూర్. బస్ స్టేషన్ ఇది బ్రో, ఏంది దీని ఏమంటారు ఇదంతా పంచాయతీ. లగేజ్ చెకింగ్. ఫైనలీ బోర్డింగ్ పాస్ వచ్చిందా? పాస్ అయినా ఎగ్జామ్లో? యాక్చువల్లీ ఏంటంటే మనం 1 అవర్ ముందు మిషన్ దగ్గర తీసుకోవచ్చు. ఇన్ కేస్ 1 అవర్ తర్వాత ఒక మినిట్ ఎక్కువైనా కూడా మనం డైరెక్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. ఫోన్స్, వాచెస్, చార్జర్స్, పవర్ బ్యాంక్స్ అన్నీ చెకింగ్ చేయాలా? ఈవెన్ సిగరెట్ ప్యాకెట్స్ ఆల్సో. ఓ మై గాడ్. ఈవెన్ లైటర్స్ ఆల్సో. సో అన్నీ చెక్ చేసిన తర్వాత లోపల పంపిస్తారు. నైస్. ఓన్లీ నేను శ్రీప్రభ ఆఫీస్ కూడా నాకు ఇచ్చాను. ఇక చూడు బయట వెదర్ చూడు ఎంత మంచి మంచి ఉందో. ఫ్లైట్ నాదే బేసిక్ ఇచ్చా ఎయిర్పోర్ట్లోకి నేను. సో కావాలన్నా పర్మిషన్ మళ్ళీ డైరెక్ట్ ఫ్లైట్లోకే. ఇది కనెక్టింగ్ బ్రో, కనెక్టింగ్ ఈ బ్రిడ్జ్ టైప్. బ్రిడ్జ్ అప్పటికప్పుడు రెడీ అవుతుందా? ఆల్రెడీ ఉంటుంది, ఫ్లైట్ తగ్గట్టు మూవింగ్ ఉంటుంది. ఇది ఫ్లైట్ ముందు ఫోటో తీద్దాం అనుకున్నాను. అసలా ఉంది సినిమాలు ఎక్కుతారు, ఇట్లా డిస్టర్బ్ చెప్తారు. అది ఏడ కింద ఎక్సలేటర్ ఎక్కేసి వచ్చాం కదా. పూ చెండువే మల్లె పూ చెండువే. ఫ్లైట్లో ఉన్నామంట మనం, కాకపోతే ట్రైన్లో ఉన్నట్టుంది. మబ్బు ఉందండి. ఇది బ్యాడ్లకు రా, బయట చూడలేవు మొత్తం మంచిది కాదు. ఏం కాదు, వెళ్ళిపోతుంది ఫ్లైట్ టేకప్ చేసుకున్నప్పుడు. ఓపెన్ చేయాలి ఓకే కాబట్టి రావట్లేదు. ఏంట్రా రైల్వే స్టేషన్ ట్రైన్ ఎక్కినట్టుంది. ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ రావట్లేదు ఏంటి? ఎందుకంటే నువ్వు ఫ్లైట్ కిందికి వెళ్ళి ఎక్కాలి కదా, డైరెక్ట్ కనెక్టింగ్ ఇది తీసుకో. నీ కళ్ళ ముందు కనబడితే నేను నమ్ముతావు కదా, కానీ ఫ్లైట్ ఫ్లైట్ కానీ మన ఫ్లైట్ చూడలేదు కంటితోనే.
డైట్ లోపలికి వచ్చేసినాం. అది నెక్స్ట్ టైం మీరు రాకండి గైస్. క్రియేటర్స్ ఏంట్రా ఇంత చిన్నపిల్లలు. బ్రో ఎంత క్రియేటర్స్ అయినా మనం కూడా మనుషులమే, మనకి ఆశలు ఉంటాయి, మనకి కోరికలు ఉంటాయి. బ్రో అంతవరకు ఆ పొగలేంది బ్రో? పొగలేంది అది ఆక్సిజన్ నింపుతారు బ్రో. మనం అంత హైట్లోకి వెళ్తాం కదా, సో అప్పుడు ఆక్సిజన్ అంతా ఉండాలి కాబట్టి ఆక్సిజన్ నింపుతారు అని అనుకుంటున్నా. అదే నిజం రా. ఆక్సిజన్ పడింది ఫ్లైట్ లో బ్రో. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా బేసిక్గా నాకు ఇవన్నీ తెలుసులేని టెస్ట్ చేశాను. ఇది నొక్కురా. ఏంటది? ఇది నొక్కవా? చాలే చాలే. ఏంటది? ఇప్పుడు చూడు ఎట్లుంటుంది నీకు. ఏంటది? కంప్లీట్ ఇస్తారా? దింపేస్తారా? మళ్ళా నాకు అంతే అంతే. కాదు ఇప్పుడు చూడు ఫ్లైట్లోకి వచ్చి పిచ్చి పిచ్చి చేస్తున్నారు. కాలం నేను మరచి జ్ఞాపకాల్లో జారిపోయిందా, లోకం గోకులల్లా మారి. ఎందుకురా అట్లా నువ్వు? అందుకే నా తప్పు నేగలేదు. రిషి అప్పుడే తెప్పించినాను ఏమన్నా వీడియో చేయకున్నాదా? వీడియో చూపిస్తున్నావు కదా, నువ్వు చెప్పినావు యూట్యూబర్ అని. కాకపోతే మనం తిట్టింది, అవమానించింది నన్ను. ఏం తిట్టలేదు బ్రో. ఫ్లైట్ డిలే అవ్వడం ఏంట్రా? మన అడుగు అట్లాంటిది ఏం చేస్తాం? యాక్చువల్లీ వెదర్ కండిషన్స్ బాగాలేవంట బయట. వెదర్ కండిషన్స్ బాగాలేదు. సో ఫ్లైట్ మనం బాగాలేము. స్నానం చేయకుండా వచ్చిన పొద్దున 4 గంటలకు లేచి ఎయిర్పోర్ట్కి. లైట్ బ్రో ఏం కాదు. సో ఫ్లైట్ ఈస్ డిలేడ్. ఎక్కువమే బాగాలేదే దేవుడా. బేసిక్ ఒక విషయం చెప్పాలా మీకు, తప్పు అనుకోవద్దు. ఆల్ రిలీజియస్ సార్ ఒకటే. నేను రీసెంట్గా నాకు అలవాటు అనమాట, అట్లా దేవుడా రామ ఏసయ్య ఆంజనేయ అట్లా అలవాటు అనమాట. సడన్గా ఒకసారి నేను వీడియో ఏసయ్య అన్నా. ఒకటి కాగానే ఇన్స్టాగ్రామ్లో ఒక 10 మంది క్రిస్టియన్ అమ్మాయిలు నేమ్స్ ఉంటాయి కదా, మొత్తం 10 మంది క్రిస్టియన్ అమ్మాయిలు శ్రీప్రభా క్రిస్టియన్, శ్రీప్రభా క్రిస్టియన్, శ్రీప్రభా క్రిస్టియన్. ఎందుకంత సోకు అర్థం కాలేదు నాకు. Just flying, 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 flying. తీరం ఎంచుకున్న ఫ్లైట్ లాగా. ఇట్లా క్రేజీ మొత్తం మంచిగా కదా. ఫాగ్ కంప్లీట్గా ఉండని రా. తెచ్చు ఏం కాదు. ఎట్లా అనిపిస్తుంది బ్రో? గుండెంతో ఒక సైడ్కి వస్తున్నట్టు అనిపిస్తుంది. తల్లు చోలు పట్టేసినట్టు అనిపిస్తుంది. చూడు ఎంత వర్టికల్గా చూడు. ఇలా ఉంది. ఇప్పుడు చూడు కింద చూడు ఎట్లుంది. మొత్తం ఏం వైట్ సూర్యుడు కొడుతున్నట్టు దిగింది. కిందికి సూర్యుడు వస్తున్నాయి కదా. ఎండల నుండి ఎగసిపడే సూర్యుడు లాగొస్తా కమ్మేటి. సూర్యుడు పోయి పనిచేయలే సరిగ్గా. యాలో యాలా యాలో రే.
వస్తుంది వస్తే బా అది నీతో ఇక కూర్చునిపోతుంది వచ్చింది మనకి ఎయిర్పోర్ట్ నింపేసుకుంటా నిన్ను నాలోనా అచ్చేసుకుంటా నిన్ను నా మీనా